ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 10:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఎగ్జాక్ట్ గా ఉదయం 11 గంటల కల్లా మెనూ బార్ లో ఉన్న శ్రీవారి సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలని ఇండివిజువల్ గా బుక్ చేసుకునేవారు ఇక్కడ ఇండివిజువల్ అనే ఆప్షన్ లో ఈ క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. లేదు శ్రీవారి సేవ, నవనీత సేవని 10 మంది నుంచి 15 మంది సభ్యులు గ్రూప్ గా బుక్ చేసుకునేవారు కనైతే ఇక్కడ వాలంటీర్ గ్రూప్ క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ అనే ఆప్షన్ లో ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ శ్రీవారి సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఓవరాల్ గా మీకు క్యాలెండర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేవా నేమ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే సేవల్లో ఏ సేవలు ఉంటాయో ఆ సేవలు అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందండి. తిరుమల శ్రీవారి సేవ బోత్ ఫీమేల్ అండ్ మేల్ అంటే తిరుమలకి సంబంధించి శ్రీవారి సేవని ఆడవారు మగవారు కలిపి గ్రూప్ గా బుక్ చేసుకునేవారు కనైతే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు కేవలం ఆడవారే తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకునేవారైనా ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తిరుమల శ్రీవారి సేవ మేల్ ఓన్లీ మగవారి మాత్రమే ఇండివిజువల్ గా కావచ్చు లేదా గ్రూప్ గా కావచ్చు శ్రీవారి సేవని బుక్ చేసుకునేవారు కనైతే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక శ్రీవారి సేవ తిరుపతి బోత్ ఫీమేల్ అండ్ మేల్ తిరుపతికి సంబంధించి శ్రీవారి సేవ కేవలం ఆడవారు మాత్రమే ఇండివిజువల్ గా కానీ లేదా ఆడవారు మగవారు కలిపి గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్ చేసుకునేవారైతే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. శ్రీవారి సేవ తిరుపతి మేల్ ఓన్లీ తిరుపతికి సంబంధించిన శ్రీవారి సేవను కేవలం మగవారు మాత్రమే బుక్ చేసుకునేలా ఉంటే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. అయితే శ్రీవారి సేవకి మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఒకవేళ తిరుమల నవనీత సేవని బుక్ చేసుకునేవారు కనైతే నవనీత సేవ తిరుమల ఫీమేల్ ఓన్లీ అంటే తిరుమల నవనీత సేవకి కేవలం 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. ఈ సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నవనీత సేవకైతే కేవలం వారంలో బుధవారం రోజుకి సంబంధించిన స్లాట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. అదే తిరుమలకి సంబంధించిన శ్రీవారి సేవ అయితే మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులకి సంబంధించిన స్లాట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. తిరుపతికి సంబంధించిన శ్రీవారి సేవ అయితే మంగళవారం, శుక్రవారం ఈ 2 తేదీలకి సంబంధించిన స్లాట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మగవారు పరకామణి సేవకి బుక్ చేసుకోవాలి అంటే ఎంప్లాయీస్ కోటాలో బుక్ చేసుకోవడానికి పరకామణి సేవ తిరుమల ఎంప్లాయీస్ మేల్ ఓన్లీ బ్యాచ్ ఏ అండ్ బ్యాచ్ బి అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో ఈ పరకామణి సేవకి జనరల్ కేటగిరీలో బుక్ చేసుకోవాలి అనుకుంటే పరకామణి సేవ తిరుమల జనరల్ మేల్ ఓన్లీ బ్యాచ్ ఏ బ్యాచ్ బి ఇలా 2 కేటగిరీస్ ఉంటాయి. మీరు జనరల్ కేటగిరీ అయితే బ్యాచ్ ఏ బ్యాచ్ బిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎంప్లాయీ కేటగిరీ అయితే బ్యాచ్ ఏ బ్యాచ్ బి ఇట్లా మీకు 2 కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. అయితే ఎంప్లాయీ కోటా కావచ్చు, జనరల్ కోటా కావచ్చు, పరకామణి సేవకి సోమవారం, శుక్రవారం ఈ 2 రోజులకి సంబంధించిన స్లాట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారండి. కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు
ఏ సేవనైతే బుక్ చేసుకోవాలనుకున్నారో ఆ సేవ ఏప్రిల్ నెలలో ఏ తేదీలకు రిలీజ్ చేస్తారనేది ఒకసారి ముందుగానే మీరు చూసుకొని ఏ తేదీ నుంచి మీరు ఈ సేవల్ని బుక్ చేసుకోవాలనుకున్నారో ఆ తేదీ కూడా ఒకసారి ముందుగానే చూసి రెడీగా పెట్టుకోండి. అండ్ ఈ సేవా టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతాయి కాబట్టి మీరు ఎవరికైతే ఈ సేవల్ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ వాళ్ళ యొక్క ఫోటోని కూడా అప్లోడ్ చేయాలి కాబట్టి వాళ్ళ యొక్క ఫోటోని 1 MB లోపు జేపీజే, పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఇవి ఫ్రీ టికెట్స్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన ఒక 2 to 3 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. ఇలా మీరు డీటెయిల్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ టికెట్స్ ని ఎగ్జాక్ట్ గా 11 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 11 గంటల కల్లా మీరు ఏ సేవనైతే బుక్ చేసుకోవాలనుకున్నారో ఆ సేవని ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫాస్ట్ గా ఫిల్ చేసుకొని ఫోటోస్ ని అప్లోడ్ చేసుకొని ఈ సేవా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఈ సేవల్ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. 90 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. మీరు తిరుమలకు వచ్చి ఆ సేవ 7 రోజులు సేవ చేస్తారు కదా, చివరి రోజు ఏ తేదీలో అయితే సేవ చేస్తున్నారో ఆ తేదీ నుంచి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. తిరుపతికి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకుంటే మీరు 3 రోజులు లేదా 4 రోజులు తిరుపతిలో శ్రీవారి సేవ చేసి మిగిలిన రోజుల్లో తిరుమలలో శ్రీవారి సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుమలని సెలెక్ట్ చేసుకొని శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే 7 రోజులు కూడా తిరుమలలోనే సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. నవనీత సేవ 7 రోజులు ఉంటుంది. ఈ సేవ 7 రోజులు మీరు చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక పరకామణి సేవ 3 రోజులు లేదా 4 రోజులు ఉంటుంది. మీరు ఎన్ని రోజులు సెలెక్ట్ చేసుకొని సేవను బుక్ చేసుకుంటే అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఈ శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవను కావచ్చు ఒక్కొక్కరు సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా ఎలా బుక్ చేసుకోవాలి లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు గ్రూప్ గా బుక్ చేసుకోవాలి అంటే ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సేవలు అంటే ఏంటి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు, ఈ సేవలకి న్యూ గైడ్ లైన్స్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి, తిరుమలలోనే కాకుండా అవుట్ సైడ్ అంటే ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలలో కూడా భక్తులు శ్రీవారి సేవ చేసే అవకాశాన్ని టీటీడీ వారు ఏప్రిల్ నెల నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారండి. అయితే ఇతర ప్రదేశాలలోని ఆలయాల్లో కూడా శ్రీవారి సేవని భక్తులు టీటీడీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ప్రదేశాలలో అంటే చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, కన్యాకుమారి, బెంగళూరు, ఒంటిమిట్ట ఈ 8 ప్రదేశాలలో అక్కడ లోకల్లో ఉన్నటువంటి భక్తులు ఇంట్రెస్ట్ ఉన్నవారందరూ కూడా ఈ శ్రీవారి సేవని ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఆ ఆలయాలలో కూడా శ్రీవారి సేవ చేయొచ్చు. అయితే ఈ 8 ప్రదేశాలలోని ఆలయాలలో శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ 8 ప్రదేశాలలోని ఆలయాల్లో మీరు శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్, ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఇక్కడ మెనూ బార్ లో ఉన్న శ్రీవారి సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ ఇండివిజువల్ సర్వీస్ అనే ఆప్షన్ లో ఇక్కడ క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక ఈ విధంగా క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేవా నేమ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే అవుట్ సైడ్ ఉన్న ఏ టెంపుల్స్ అయితే ఉంటాయో ఆ టెంపుల్స్ నేమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. శ్రీ వెంకటేశ్వర టెంపుల్, హిమాయత్ నగర్, హైదరాబాద్, బ్యాచ్ ఏ, బ్యాచ్ బి. శ్రీవారి సేవ, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, బ్యాచ్ ఏ, బ్యాచ్ బి. ఇంకా శ్రీవారి సేవ, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, రిషికొండ, విశాఖపట్నం, బ్యాచ్ ఏ, బ్యాచ్ బి. అలాగే శ్రీవారి సేవ, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, కన్యాకుమారి, బ్యాచ్ ఏ, బ్యాచ్ బి. శ్రీవారి సేవ, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, బెంగళూరు, బ్యాచ్ ఏ, బ్యాచ్ బి. శ్రీవారి సేవ, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, టీ నగర్, చెన్నై, బ్యాచ్ ఏ, బ్యాచ్ బి.
అలాగే శ్రీవారి సేవ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ చెన్నై బ్యాచ్ ఏ బ్యాచ్ బి ఇంకా ఒంటిమిట్ట ఇలా మనకిచ్చిన ఈ 8 ప్రదేశాల్లోని ఏ ఆలయాలలో ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఏ ఆలయాల్లో మనం ఈ సేవ చేయొచ్చు అనే దానికి సంబంధించి ఆ టెంపుల్ నేమ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ ఆలయాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఆ శ్రీవారి సేవని బుక్ చేసుకుంటారు, ఏ తేదీకి బుక్ చేసుకుంటారు ఆ తేదీ ఉదయం ఆలయం వద్దకి చేరుకొని ఆ టెంపుల్ ఇన్ఛార్జ్ దగ్గర మీ సేవా టికెట్ ని చూపించి సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే 8 ప్రదేశాలలోని టిటిడి అనుబంధ ఆలయాలలో అక్కడ సరౌండింగ్ లో లోకల్లో ఉన్నటువంటి భక్తులు మాత్రమే ఈ సేవని బుక్ చేసుకోవాలని ప్రెసెంట్ మనకి టిటిడి వారు ఈ అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ లోకల్ టెంపుల్స్ కి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 26వ తేదీ గురువారం రోజున 62,074 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,784 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,21,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.